గురుగారు, భీతి, నీతి, రీతి ఈ మూడు ప్రతి ఒక్కరికి ఉండాలని అంటారు. జీవన గమనంలో ఈ మూడింటి యొక్క ప్రాధాన్యత ఏమిటి? భీతి అంటే భయం. ధర్మాచరణలో ఏదైనా పొరపాటు మన చేత దొరలినట్లయితే అందువల్ల వచ్చే ప్రమాదం ఏదైనా ఉందా? ఇది భీతి. రీతి, ఎలా చేస్తున్నామా, ఏం చేస్తున్నామా, ఏ కర్మ ఎలా ఆచరిస్తున్నాం అనే విషయం పట్ల జాగరూకత, తెలిసి ఉండడం, ఎరుక కలిగి ఉండడం. నీతి, చేసే పని శాస్త్రబద్ధమైనది, న్యాయమైనది, లోకానికి ప్రయోజనం కలిగించేది అయి ఉండడం. నిరంతరం ఏదో ఒక పని ఎవరైనా చేస్తూ ఉంటారు. నకర్మణా మనారంభ అని భగవద్గీత వాక్యం. కర్మ చేయకుండా ఎవరు ఉండరు. మీరంతా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, మా బోటి వారు పలువురు చెబుతున్నారు. పలువురు పలు సందర్భాలలో చెరవాడు చూస్తూ ఉంటారు, చిత్రసీమ చూస్తూ ఉంటారు, పాటలు వింటూ ఉంటారు, రాస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. విన్నా విననట్లుగా, వినకుండా విన్నట్లుగా, ఇలా అనేక నటనలు, నిరంతరం ఏదో ఒక ప్రశ్న, ఒక పని చేస్తూనే ఉంటారు. ఇందులో భీతి, రీతి, నీతి అనే మూడింటిని పదరూపాలుగా మనం విభజించి ఆలోచన చేసినప్పుడు నీతి మొదటిది. నీతి తప్పని మార్గాన్ని అనుసరించాలి. 2 రీతి. ఏ నీతిని మనం పాటిస్తున్నామో ఆ నీతికి సంబంధించిన వివిధములైన మార్గాలు, రీతులను తెలుసుకుని ఉండాలి. అలా నీతి, రీతి సక్రమంగా ఉన్నప్పుడు మనలో భీతి చోటు చేసుకోదు. నీతి తప్పితేనే భీతి ప్రవేశిస్తుంది. రీతి తెలియకపోతేనే నీతి తెలవకుండా పోతుంది. రీతి తెలిస్తేనే నీతి అనుసరిస్తాం. నీతి అనుసరిస్తేనే భీతి మన దరిదాపుల్లోకి కూడా రాదు. భీతితో ఏ పని చేసినా ఆ పనిలో రీతి ఉండదు. కాస్త కలగాపులగంగా ఉన్నా కూడా భీతి, నీతి, రీతి మూడు భిన్న భిన్నమైన మార్గాలకు ప్రతీకాత్మకంగా గుర్తించాలి. వేరువేరు అర్థాలు కలిగి ఉన్నాయి, వేరువేరు ప్రయోజనాలను కలిగిస్తాయి. కానీ మూడు మనలో ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని నింపే ప్రయత్నం చేస్తాయి. నీతి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నీతివంతమైన జీవితం గడపాలి. రీతి ఒక క్రమమైన పద్ధతిలో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళేలా ఆలోచనలు చేసే మార్గాన్ని బోధిస్తుంది. ఏం చేసినా, ఏం చేస్తున్నా, ఏం చూసినా, ఏం చూస్తున్నా ఎవరో ఒకరు మనల్ని గమనిస్తున్నారు. We are all under the surveillance of the God. Somebody is looking at us. ఈ జ్ఞానం కలిగి ఉండడం ఇది రీతి. ఈ రీతి పైన మనకు విశ్వాసం లేకపోతే భీతి లేకుండా పోతుంది. కనుక రీతి, నీతి, భీతి మూడు మన జీవితానికి అవసరం. మానవ జీవితాన్ని ఉన్నత విలువలతో ఉత్తమ మార్గంలో ప్రయాణింపజేసే పంథాలో సరైనటువంటి మెట్లు అవసరమైనవి.